ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వజన్మ దివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపి వా నతస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాదివాంఛితం నానాపకర్మ కృత్వాపి యస్తౌతి పితరం సుతః సధ్రువం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీ భవేత్ పితృప్రీతికరనిత్యం సర్వాకర్మణదార్హతి. ఇప్పుడు చెప్పిన శ్లోకాన్ని గనుక మీరు బట్టి రోజు చదువుకున్నట్టయితే మీకున్నటువంటి అనేకమైనటువంటి దోషాలు పటాపంచలవుతాయి. మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం, కాలసర్పదోషం, సర్పదోషం గురించి చెప్పుకున్నాం. అది మీకు బాగానే అర్థమైంది అనుకుంటా. అర్థం కాకపోతే వెంటనే మీరు ఆఫీస్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను తప్పకుండా దాని గురించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను, గుర్తుపెట్టుకోండి. అలాగే జన్మ జాతకం కొరకు తప్పకుండా మీరు మన ఆఫీస్ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నాన్ని చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి, లైక్ చేయాలి, బెల్ ఐకాన్ ముగించాలి. 100 మంది చేత, ఒక్కొక్కళ్ళు కనీసం 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి. మనది వితిన్ 6 months లో 10 లక్షల మంది సబ్స్క్రైబర్కి వెళ్ళాలి, 1 millionకి. అది మీ బాధ్యత, గుర్తుంచుకోండి. తప్పక చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనకి చాలా మంది పండితులు భయపెడుతున్నట్టుగానే ఈ మధ్య ఎక్కువగా అటు గోకర్ణం వైపు వెళ్ళి దోష నివృత్తి పూజలని, ఇటువైపు త్రయంబకేశ్వరం వైపు వెళ్ళి అక్కడ దోష నివృత్తి పూజలని, ఇలా నానా రకాల వ్యాపార నిమిత్తమైనటువంటి కొన్ని పూజలు చేస్తున్నారు. అందులో నిజంగానే అటువైపు వెళ్ళి త్రయంబకేశ్వరుడికి, అటు గోకర్ణేశ్వరుడి దగ్గర ఈ పితృదోష పూజలు చేయించాలి, తప్పదు. చేయించుకునేటువంటి అవకాశం తప్పకుండా వెళ్ళాలి. చేయించుకోలేని వారు ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు, అది ఎటువంటి దోషం లేదు. ప్రతి ఒక్కడికి అక్కడ వెళ్ళే సమయం దొరకదు. అక్కడ వెళ్ళడానికి ఒక రోజు, అక్కడ ఒక రోజు ఉండాలి, అక్కడ ఒక రోజు బ్రాహ్మణ్ దొరికించుకోవాలి, వాళ్ళు చెప్పినట్టు చెయ్యాలి. కాబట్టి అదేదో మనము ఇక్కడ కూడా చేసుకోకూడదా, హాయిగా చేసుకోవచ్చును. మీ ఇంటిలో అక్కడేం వెళ్ళి త్రయంబకేశ్వరుడి గర్భగుడిలో ఏం చేయరు, అక్కడ గోదావరి నది తీరంలో చేస్తారు, తీర్థంలో చేస్తారు. ఇక్కడ గోకర్ణ నక్షత్రంలో కూడా ఆ యొక్క గోకర్ణం స్వామివారి ముందు చెయ్యరు, అక్కడ పక్కన ఏదో సత్రంలో చేస్తారు. మరి ఎలాగో అక్కడ పక్కన చేస్తారు కదా, అంటే అక్కడ స్థలానికి ఉన్నటువంటి బలం అటువంటిది, అలా చేసుకోవచ్చు. అలాగే నీ ఇంటికి కూడా ఒక ఆకర్షణ బలం ఉందిగా, నీ ఇంట్లో పార్థివ లింగాన్ని తయారు చేసుకొని, అంటే పుట్టమన్నుతో శివలింగం తయారు చేసుకొని ఆ శివుడి ముందు గనుక నువ్వు ఈ పితృదోష సంబంధమైనటువంటి పూజలు, నాగబల్యో లేదా ఇంకా ఏదైనా సరే కార్యక్రమం చేసుకుంటే నారాయణ బల్యో చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. చేయొద్దని ఏమి లేదండి. ఆ యొక్క నీ ఇంటి స్థలాన్ని ఆవు పేడతో శుభ్రంగా అలికి అక్కడ శివలింగం పెట్టుకొని మన ఇంటి దగ్గర కూడా పితృదోష నివారణ నారాయణ బలి పూజలు చేయవచ్చును. ఇది ఎటువంటి దోషం లేదు. బ్రహ్మాండమైనటువంటి మీకు త్రయంబకేశ్వరం గోకర్ణంలో చేసినటువంటి ఫలితం ఇక్కడ కూడా కలుగుతుంది, అందులో సందేహం లేదు. ఇది నిజం. ఇప్పుడు మనకి పితృదోషాన్ని ఎలా కనిపెట్టాలి? చాలా మంది భయపెడుతున్నారు కదా, వాడు జాతకం తీస్తాడు, అంటే పితృదోషం అంటాడు, అంటే సర్పదోషం అంటాడు, అంటే కాసర్పదోషం అంటాడు, ఇంకా కొడు ముందుకేసి కుజదోషం కూడా ఉందండి అంటాడు. కాబట్టి దయచేసి ఇలా భయపెట్టకండి. నిజంగానే ఉంటే తప్పకుండా పూజలు చేసుకోవాలి, దాన్ని ఖర్చు పెట్టాల్సిందే, తప్పదు. ఆ దోషం పోవడానికి పూజలు చేయాల్సిందే. ఈ రోజు మనము పితృదోషం ఎలా తెలుసుకోవాలి అన్న విషయాన్ని తెలుసుకుంటే, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఫోటోలో, అలా ఉన్నటువంటి అంటే లగ్నము నుంచి కానీ మళ్ళీ చంద్రరాశి నుంచి కానీ, లగ్నము నుంచి చంద్రరాశి నుంచి సర్పదోషం ఉన్నటువంటి స్థానాల్లో కూడా పితృదోషం ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కేవలం పితృదోషంలో జన్మ లగ్నం నుండి చంద్రరాశి నుంచి, అంటే చంద్రలగ్నం నుంచి కూడా అనుకోండి, ఈ 2 వైపుల నుంచి అంటే చంద్రుడు ఉన్న దగ్గర నుంచి మరియు లగ్నం నుంచి మనం పరిశీలించినట్టయితే జాతకాన్ని, మీకు పంచమ స్థానంలో రాహు కేతువులున్న అంటే 5వ స్థానంలో, అది కూడా పితృదోషం. 9, 10 స్థానాల్లో 9వ స్థానం, 10వ స్థానం, ఇవి 2 కూడా పితృస్థానాలే. అంటే 9వ స్థానంలో భాగ్యస్థానం, పూర్వజన్మ పుణ్య ఫలితం వల్ల తండ్రి నుంచి దగ్గర జన్మ కాబట్టి 9వ స్థానాన్ని, 10వ స్థానం పితృక్షేత్రం కాబట్టి 10వ స్థానాన్ని మనం తప్పకుండా మనము ఈ యొక్క పితృదోషాన్ని తెలుసుకోవాలి. కనుక మీరందరూ కూడా జన్మ జాతకంలో చూపినట్టుగా మేషలగ్నం చూపించారు కదండి, మేషలగ్నముతో పాటు మీకు నేను మిగతా లగ్నాల ప్రకారం కూడా వృషభ లగ్నం అయితే 5వ స్థానం, 9, 10వ స్థానం, మిథున రాశి అయితే మిథున లగ్నం, మిథున రాశి అయితే 5వ స్థానం, 9, 10వ స్థానం, ఇలా చూసుకునే ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఇక్కడ కనుక మనకి ఈ రాహుకేతువులతో గురుగ్రహ దృష్టి ఉన్న, శుభగ్రహాల యొక్క యుతి ఉన్న రవి, గురుడు, శుభగ్రహాలైనటువంటి బుధుడు, చంద్రుడు, అలాగే మనకి ఈ గ్రహాలతో కలిసి ఉంటే పితృదోష నివారణ అవుతుంది. కానీ
కుజరాహుడు కలిసి ఉంటే భార్యాభర్తల మధ్య ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గురుడు గ్రహం ఒక్కటే, గురుడు కానీ శుక్రుడు కూడా తీసుకుంటారు కొంతమంది, శుక్రుడు కూడా కలిసి ఉన్నా, కానీ శుక్రుడు కలిసి ఉన్నా సరే సహజ కళత్రకారకుడు కాబట్టి ఆ శుక్రరాహుల కలయిక కూడా ప్రమాదాన్ని కలిగింది. కనుక ఇక్కడ నేను చూసినంత వరకు మాత్రం గురువును ఒక్కడే అక్కడ కనుక ఉన్నట్టయితే, గురుడు కానీ చంద్రుడు ఉన్నా సరే, గురుగ్రహంతో బుధుడు ఉన్నా సరే వీళ్ళు శుభగ్రహాలుగా ఉంటారు. కాబట్టి బుధగ్రహ, గురుగ్రహ, చంద్రగ్రహ దృష్టి ఉన్నా, యుతి ఉన్నా అది ఈ యొక్క పితృదోషాన్ని కొంతగా ప్రభావాన్ని తగ్గిస్తుంది. మనం చెప్పినటువంటి కాలసర్పదోషంలో కానీ లేదా సర్పదోషంలో కూడా ఇటువంటి గురుడు యొక్క దృష్టి ఉంటే ఆ యొక్క సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోతాయి. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఈ గురుగ్రహం యొక్క యుతి స్థితి దృష్టి ఉన్నట్టయితే తప్పకుండా మనకి ఆ యొక్క పితృదోష అంటే ప్రభావం తగ్గుతుంది. అసలు పితృదోషం వల్ల ఏం జరుగుతుందంటే వివాహం ఆలస్యం అవడం, ఇంటిలో ఏ పని కూడా ఇబ్బంది కలిగించడం, చాలా తీవ్రమైన ఇబ్బందితో ఆ పని పూర్తవడం, అలాగే వివాహంలో ఆటంకాలు ఏర్పడడం, సంతానం పెళ్లి అవుతుంది, ఏదో 30 ఏళ్లకు 35 ఏళ్లకు 40 ఏళ్లకు పెళ్లి అవుతుంది, ఈ సంతానం కోసం మళ్ళీ ఇబ్బంది పడడం, ఈ కొడుక్కి అలాంటి ప్రభావమే, కూతురికి అలాంటి ప్రభావమే, పెళ్లిళ్ళు ఆలస్యం అవ్వడం, సంతానం లేకపోవడం, ఆటంకాలు ఏర్పడడం, ఇలాంటి ప్రమాదాలు వంశపారంపర్యంగా జరుగుతూనే ఉంటాయి. కనుక ఇటువంటి పితృదోషాలు అనేవి మనకి ఇబ్బందులు కలిగిస్తాయి. కనుక దోష నివారణ కోసం మనం తప్పకుండా నారాయణ బలి కానీ ఆశ్లేష బలి పూజలు కూడా చేసుకోవచ్చును. వాటి వల్ల దోష పరిహారం కలుగుతుంది అనుకుంటుంది. మరి అవి చేసుకోలేకపోతే ఏం చెయ్యాలి? శివుణ్ణి పార్థివలింగం పెట్టుకొని ఆయన ముందర కాస్త మినపప్పు గట్టిగా ముద్దలు చేసి మనం ఆ 3 ముద్దలు చేసి ఆ శివలింగం దగ్గర పెట్టి, ఆయన ఇది నా పితృదోషం పోవడానికి నేను ఇంత పితృదేవతలను పూజ చేసుకుని చెప్పేసి వారికి ఇంత నూనె నీళ్ళు వదిలిపెట్టేసి ఆ మినప ఉండల మీద నూనె నీళ్ళు వదిలిపెడితే చాలు, ఏం పర్వాలేదు. ఇప్పుడు చేయలేని దానికన్నా శివుని తయారు చేసుకొని ఆ శివుడి ముందు 3 మినపప్పు ముద్దలు పెట్టి ఆ తర్పణ నల్ల నూనెతో తర్పణ వదిలిపెడితే పితృదోషాలు తొలగిపోతాయి, ఇబ్బంది లేదు. చేయలేని వారికి, డబ్బు లేని వారికి, ఇక చేయలేని వారికి, నా దగ్గర 10 రూపాయలు వెళ్ళి అనుకున్న వారు చేయాలి. డబ్బు ఉంది తప్పకుండా క్షేత్రానికి వెళ్ళి వైభవంగా చేయాలి. వైభవం అంటే అన్ని రకాల ప్రయోజనం పొందుకునే అవకాశం లేదు. ఇంటి దగ్గర చేసుకోవాలి, సమయం లేదు, డబ్బు ఖర్చు పెట్టగలుగుతాను, హాయిగా నారాయణ బలి పూజ చేసుకోండి. పితృదోషాలు తొలగిపోయి వైవాహిక, సంతాన, ఆనంద, సుఖమయ, శుభమయ జీవనాలు పొందుకోవచ్చును అన్న విషయాన్ని గుర్తించండి. తప్పకుండా ఇటువంటి మంచి విషయాల్ని షేర్ చేస్తారని తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.